కర్మేణ ఓం శ్రీ మాత్రే నమః. లాస్ట్ వీడియోలో మనకి 7 చక్రాస్ గురించి మీకు అంటే 7 చక్రాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఈ వీడియోలో ఏంటంటే 7 చక్రాస్ని మనం ఏ విధంగా ఫుడ్స్ ద్వారా ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి 7 చక్రాస్లో ఫస్ట్ చక్ర వచ్చేసి మూలాధార చక్ర, కలర్ వచ్చేసి మనకి రెడ్ కలరు. అలాగే సెకండ్ చక్ర వచ్చేసి స్వాదిష్టాన చక్ర, సాక్రల్ చక్ర అని కూడా అంటారు. కలర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆరెంజ్ కలరు. మణిపూరక చక్ర, సో సోలార్ ప్లెక్సస్ అంటారు. కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలరు. నెక్స్ట్ ఫోర్త్ చక్ర వచ్చేసి అనహత చక్ర, హార్ట్ చక్ర అని కూడా అంటారు, గ్రీన్ కలరు. తర్వాత ఫిఫ్త్ చక్ర వచ్చేసి విశుద్ధి చక్ర అంటారు అనమాట. సో థ్రోట్ చక్ర, కలర్ వచ్చేసి బ్లూ కలరు. నెక్స్ట్ ఏంటంటే ఆగ్నేయ చక్ర. ఆగ్నేయ చక్ర ఏంటంటే మనకి ముఖ్యంగా ఏంటంటే థర్డ్ ఐ చక్ర అని కూడా అంటారు. కలర్ వచ్చేసి మనకి వైలెట్ కానీ పర్పుల్ కలరు. నెక్స్ట్ సహస్రార చక్ర, సెవెంత్ చక్ర కలర్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. సో ఇప్పుడు మనము ఈ చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఫుడ్స్ ద్వారా మనము ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఆ కలర్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి ఏ ఫుడ్స్ తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మూలాధార చక్ర వచ్చేసి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవైనా సరే, ఫ్రూట్స్, వెజిటబుల్స్, సో అలాగే కొన్ని నట్స్ కూడా మనం యాడ్ చేస్తామట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రూట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం రెడ్ కలర్ మనకి మెయిన్గా ఏంటంటే రెడ్ గ్రేప్స్ ఇవన్నీ కూడా వస్తాయి. రెడ్ గ్రేప్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే మెయిన్గా రెడ్ బీట్రూట్, ఓకేనా. సో బీట్రూటు, రెడ్ గ్రేప్స్, తర్వాత మనకి ముఖ్యంగా స్వీట్ పొటాటోస్ అంటారండి, స్వీట్ పొటాటోస్. సో వీటిలో ఏంటంటే మెయిన్గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యంగా ఏంటంటే యాంథోసైనిన్ పిగ్మెంట్ అన్నది మనకి ఇక్కడ ఈ అంటే రెడ్ కలర్లో మనకి ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నామో, అలాగే టొమాటోస్ కూడా వస్తాయి, చెర్రీస్ కూడా వస్తాయి మన చెర్రీస్ ఇవన్నీ కూడా వస్తాయి మన రెడ్ కలర్. సో ఇవి అలాగే మనకి పర్టికులర్గా ఫ్రూట్స్లో వచ్చేస్తే కనుక మెయిన్గా యాపిల్స్, సో యాపిల్స్ అలాగే పొమగ్రానేట్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. సో డైలీ కూడా ఈ రూట్ చక్ర ఇంబ్యాలెన్స్గా ఉంటే కనుక చక్కగా అంటే ఏంటంటే చాలామందికి ఏంటంటే నడుముకు సంబంధించిన ప్రాబ్లం అంటే వెనక ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకునే వాళ్ళకి, అట్లానే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ కింద కాళ్ళంతా లాగుతున్నాయి, కాళ్ళు బాగా నొప్పుగా ఉన్నాయి, అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకుంటే అద్భుతంగా ఈ రూట్ చక్రం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలాగే గ్రౌండింగ్, సపోర్టివ్ మెంటల్గా అలాగే ఫిజికల్గా, ఎమోషనల్గా కూడా సపోర్ట్ అన్నది దొరుకుతుంది అనమాట. సో ఇది మెయిన్గా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చక్ర, సాక్రల్ చక్ర కలర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్లో ఏంటంటే మనకి క్యారెట్. సో క్యారెట్ ఏంటంటే మనకి మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీలో చూసుకుంటే కనుక మనకి మెయిన్గా బీటా కెరోటిన్ ఉంటుంది. సో బీటా కెరోటిన్ ఉండేటువంటిది క్యారెట్ తీసుకోవాలి. అలాగే మనకి ముఖ్యంగా ఏంటంటే ఆరెంజ్ కలర్, సో ఆరెంజెస్ సంబంధించినటువంటి ఆరెంజెస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. తర్వాత పంప్కిన్ చెప్తారు. సో పంప్కిన్ అంటాం కదా, వాటిలో కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే బ్రౌన్ రైస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఆప్రికాట్స్, అలాగే మనకి నువ్వులు ఇవన్నీ కూడా. సో నువ్వుల్లో వాటిలో కూడా, ఆల్మండ్స్లో వాటిలో కూడా ఇక్కడ మనకి చక్కగా ఉంటుంది అన్నమాట. సో చక్కగా ఇవన్నీ కూడా హ్యాపీగా తీసుకొని అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి థర్డ్ చక్ర వచ్చేసి మనకి సోలార్ ప్లెక్సస్ అని కూడా అంటారండి. సోలార్ ప్లెక్సస్, ఈ సోలార్ ప్లెక్సస్లో మనము తీసుకోవాల్సింది ఏంటో వచ్చేసి మనకి థర్డ్ చక్ర అండి. థర్డ్ చక్రాన్ని మణిపూరక చక్ర అని కూడా అంటారన్నమాట. సో మణిపూరక చక్ర సోలార్ ప్లెక్సస్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి. మనకి ఇక్కడ ఎల్లో కలర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఎల్లో కలర్ ఫ్రూట్స్ అంటే కనుక ఫస్ట్ మనం వచ్చేస్తే కనుక లెమన్. సో లెమన్ అద్భుతంగా పనిచేస్తుంది. లెమన్లో హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా, సిట్రస్ ఫ్రూట్స్, అలాగే మనకి మెయిన్గా కాంపౌండ్ వైజ్ చూసుకుంటే కనుక మనకి క్యాప్సిసిన్, సో ఎల్లో కలర్ క్యాప్సికమ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా క్యాప్సిసిన్ అనేటువంటి కాంపౌండ్ ఉంటుంది. సో ఇది తీసుకోవడం వల్ల కూడా అద్భుతంగా పనిచేస్తే యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే స్టమక్ హెల్త్కి చాలా మంచిది. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆర్గన్స్ చూసుకుంటే కనుక అక్కడ స్ప్లీను, అలాగే కిడ్నీసు, లివరు, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ కూడా సోలార్ ప్లెక్సస్లో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఆర్గన్స్. సో ఇవన్నిటిని కూడా చక్కగా ఎనర్జైజ్ అవుతుంది. అలాగే అబ్జార్ప్షన్, డైజెస్టివ్ హెల్త్ అన్నది చక్కగా యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటాం వాటిలో చక్కగా లెమన్ పిండుకుంటే కనుక ఆటోమేటిక్గా వైటమిన్ సి అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. సో తర్వాత మనకి బ్రౌన్ రైస్, తర్వాత కొన్ని
మనకి ఏమంటామంటే బ్రౌన్ రైస్తో పాటు ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా మనకి ఇక్కడ ఎల్లో కలర్ ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఏంటంటే మెయిన్ సోలార్ ప్లెక్సెస్కి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనకి స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ అంటారు. ఈ గ్రెయిన్స్ అన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా అవి తీసుకోవడం వల్ల ఇంటర్నల్గా కూడా ఏంటంటే గట్ హెల్త్ యాక్టివేట్ అవుతుంది. గట్ హెల్త్ యాక్టివేషన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత 4th వన్ అండి అనహత చక్ర అంటారు. అనహత చక్ర కలర్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ ఫుడ్స్ అంటే ఏంటంటే ఈ గ్రీన్ కలర్ ఏంటంటే మెయిన్గా మనకి హార్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది, లంగ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో గ్రీన్ కలర్ ఫుడ్స్ ఏంటంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనకి చాలా అద్భుతంగా ఫ్రూట్ వైజ్ చూసుకుంటే కనుక గోవా అంటే జాంకాయ అంటారు కదండి, అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మ్యాంగోస్, పర్టికులర్గా మ్యాంగోస్, రా మ్యాంగోస్ కూడా ఉంటాయన్నమాట. ఈ రా మ్యాంగోస్ కూడా అద్భుతంగా పనిచేస్తే అట్లానే మనకి ఇందాక మనకి మ్యాంగోస్ కూడా మెయిన్గా ఏంటంటే ఎల్లో కలర్లో ఉంటాయి. సో ఎల్లో కలర్ మ్యాంగోస్ అది కూడా మనకి ఇక్కడ ఏంటంటే సోలార్ ప్లెక్సెస్కి అద్భుతంగా పనిచేస్తాయి. సో సిమిలర్గా ఏంటంటే ఈ పర్టికులర్గా మనకి అనహత చక్రకి అద్భుతంగా ఈ గ్రీన్ మ్యాంగోస్ అలాగే ఏంటంటే గోవా వీటిలో కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే తులసి. అందుకేనంటే మనకి ఇమ్యూనిటీ కోసం తులసి ఆకులు తీసుకోవడము, అలాగే మింట్ లీవ్స్ అంటే పెప్పర్మింట్ అంటారు, మింట్కి ఉంటుంది కదా, ముఖ్యంగా ఏంటంటే పుదీనా. సో పుదీనా ఆకులు రోజు కూడా తీసుకొని నవ్వడము, వాటి వల్ల కూడా యాక్టివేట్ అవుతుంది. తులసి ఆకులు కూడా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు, మునగాకు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా 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 హార్ట్ హెల్త్కి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే ఏంటంటే బ్రీదింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో అట్లానే ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనకి ఇక్కడ పాలకూర, ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. అలాగే బీన్స్, పర్టికులర్గా గ్రీన్ బీన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే గ్రీన్ క్యాప్సికమ్. సో ఏవైతే గ్రీన్ కలర్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఈ అనహత చక్ర అనేది హార్ట్ చక్ర ఏదైతే అది బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థ్రోట్ చక్ర అంటారు. థ్రోట్ చక్ర కలర్ వచ్చేసి థ్రోట్ చక్ర విశుద్ధి అని కూడా అంటారు. కలర్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ ఏదైనా సరే బ్లూ కలర్ ఫుడ్స్ ముఖ్యంగా ఏంటంటే బ్లూబెర్రీస్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బ్లూ కలర్లో వస్తాయి. అలాగే అపరంజిత ఫ్లవర్స్ అంటారు అనమాట. సో ఇవేంటంటే మనకి థ్రోట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం చక్కగా ఏమంటారంటే అవి ఆకులు ఏవైతే ఉంటాయో నీటిలో, పూలు ఆకులు కానీ నీటిలో వేసి చక్కగా ఆ నీరు టీ రూపంలో తాగడం, దానివల్ల కూడా ఈ థ్రోట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో బ్లూ కలర్లో ఏ ఉన్నా కూడా బ్లూబెర్రీస్ కానీ ఇవన్నీ కూడా మనకి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కూడా అద్భుతమైనటువంటి యాక్టివేషన్ మనకి జరుగుతుంది. అట్లనే ఏంటంటే ముఖ్యంగా మనకి ఇంకోటి కూడా చెప్తారు ఏంటంటే మనకి వంకాయ. సో ఓకేనా. సో నీళ్ళు ఇంకా డైరెక్ట్గా పర్పుల్ కలర్లో ఉంటుంది. సో ఆ పర్పుల్ కలర్లో ఉన్నవి కూడా మనకి ఇక్కడ థ్రోట్ చక్రాన్ని చక్కగా యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే క్యాబేజ్ అంటే ఇక్కడ కాలీఫ్లవరు ఇలాంటివి కూడా మెయిన్ ఏంటంటే ఏమంటారంటే దానికి పర్పుల్ కలర్ క్యాబేజ్ అంటారు. సో ఆ కలర్లో కూడా మనం అవి ఏదైతే పర్పుల్ కలర్లో ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవడం వల్ల థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ థింగ్ ఏంటి ఆగ్నేయ చక్ర అండి. ఆగ్నేయ చక్ర మనకి కలర్ వచ్చేసి వైలెట్ కలర్ వస్తుంది. ఓకేనా. సో వైలెట్ కలర్ వస్తుంది, పర్పుల్ కలర్ వస్తుంది. ఇది కూడా ఏంటంటే మనము ఏదైతే ఈ పర్టికులర్గా ఏంటంటే మనం ఏమంటారంటే ఈ క్యాబేజ్ ఏదైతే చెప్పాను కదండి అది పనిచేస్తుంది. అలాగే రాస్బెర్రీ రెడ్ కలర్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కొన్ని రెడ్ కలర్ ఉన్నవన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల థర్డ్ ఐ చక్కగా యాక్టివేట్ అవుతుంది అనమాట. తర్వాత మెయిన్గా ఇంటర్నల్గా కూడా మనకి ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం మనం కొన్ని లిక్విడ్స్ తీసుకోవడం వల్ల కూడా సో కొన్ని ఏంటంటే అద్భుతమైనటువంటి లిక్విడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం లావెండర్ అంటారు. సో లావెండరు ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేయడం వల్ల అవి అప్లై చేసుకోవడం వల్ల థర్డ్ ఐ దగ్గర. అట్లానే మనకి దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని హర్బ్స్ స్పైసెస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ థర్డ్ ఐని చక్కగా యాక్టివేట్ చేస్తుంది. చక్కగా ఈ విధంగా ప్లేస్లో అప్లై చేసుకోవడం, ఇంటర్నల్గా తీసుకోవడము, తర్వాత అది తీసుకొని మసాజ్ చేసుకొని చక్కగా మెడిటేషన్ చేయడము, ఇంటర్నల్గా ఆయిల్స్ కూడా మనకి ఈ ఆయిల్స్ ఏవైతే లెమన్ గ్రాస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మనము ఇంటర్నల్గా అవి ఏదైతే ఉన్నాయో అలాగే రోస్మెరీ అంటారు అనమాట. రోస్మెరీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ థర్డ్ ఐని చక్కగా యాక్టివేట్ చేస్తుంది అనమాట. అందుకే మెయిన్గా ఏమంటారంటే రోస్మెరీ టీ లాంటివి తీసుకోవడము, తర్వాత ఏంటంటే చమోలి అంటారు, చమోలి ఆయిల్స్ ఇవన్నీ కూడా అవి ఏంటంటే పర్టికులర్గా ఆయిల్ లాంటివి కానీ లేకపోతే కనుక ఇంటర్నల్గా కన్జ్యూమ్ చేయడానికి ఆ హర్బ్స్ ఏవైతే ఉంటాయో అవి టీ రూపంలో తీసుకోవడం వల్ల కూడా మనకి అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కోకో కూడా మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో కోకో పౌడర్ కానీ లేకపోతే కోకో అంటే ఇక్కడ ఏంటంటే డార్క్ చాక్లెట్స్ అంటారు అనమాట. డార్క్ చాక్లెట్స్ కూడా మనకి థర్డ్ ఐని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే
కాఫీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అది కూడా ఏంటంటే మనకి థర్డ్ ఐని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే మెయిన్గా మన మూడ్స్ ఏవైతే మూడ్ ఎన్హాన్స్మెంట్ మెయిన్గా ఏంటంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కాఫీలో. సో అవి తీసుకోవడం వల్ల మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ యాక్టివేట్ అవుతాయి. దానివల్ల చక్కగా ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయి. అలాగే ఏంటంటే మనకి మంచి ఐడియా వస్తుంది కాఫీ తీసుకోవడం వల్ల. సో మెయిన్గా థర్డ్ ఐని యాక్టివేట్ చేయడానికి ఇలాంటి ఫుడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. నెక్స్ట్ డైరెక్ట్గా లాస్ట్ చక్ర వచ్చేసి మనకి సహస్రార చక్ర అండి. సినమమ్ మెయిన్గా ఏంటంటే సినమమ్ పేస్ట్, సినమమ్ ఏంటంటే సినమము, జింజర్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఆ టీ రూపంలో తీసుకుంటే కనుక సహస్రార చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది, క్రౌన్ చక్ర. అట్లానే ఏంటంటే మనకి ఏదైతే వైట్ కలర్లో ఉన్నటువంటి ఫుడ్స్ ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్, గార్లిక్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్రౌన్ చక్ర. అలాగే మష్రూమ్స్ పర్టికులర్గా అవి కూడా మనకి మెయిన్గా క్రౌన్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో వైట్ కలర్ ఈవెన్ రాడిష్ అంటారు, రాడిష్, క్యాబేజ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్రౌన్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తాయి. సో అద్భుతంగా ఇవన్నీ కూడా ఏవైతే ఇంటర్నల్గా తీసుకుంటాం ఆటోమేటిక్గా మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ 7 చక్రాస్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ఫుడ్స్ తీసుకోండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది. చాలా చక్కగా అందరికీ కూడా ఈ చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అద్భుతంగా పనిచేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది, నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.